హృదయరాగం జూలై 22. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 59వ కీర్తన 9-10 వచనములు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గం దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. ఇక్కడ భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనను. దేవుని కృపతో, దేవుని ప్రేమతో, దేవుని దయతో, ఆయన కరుణతో నాతో మాట్లాడతాడు. నా తప్పులు క్షమించి నన్ను ప్రేమతో కలుసుకుంటాడు. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. దావీదును ఎవరైతే బాధ పెడతారో, శత్రువులు దావీదుకు ఏదైనా ఒక కీడు చేయాలి అనుకున్నా అది దర్శనం ద్వారా చూపిస్తాడు. ఇలాంటి దర్శనాలు మనకు చాలామందికి ఈ వరం ఉంటుంది. అంతేకాదు, శత్రువులు వారు ఎలా పాడవుతున్నారో దేవుడు దావీదుకు చూపిస్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము ఎవరికి ఏమి హాని చేయకపోయినా మనల్ని అపవాసం చేస్తూ ఉంటారు. బయటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి శత్రువులు అనేవారు ఉంటారు. వారి గురించి భయపడుతూ ఉంటాము. ఏ శత్రువు నన్ను, నా కుటుంబాన్ని పాడు చేస్తారేమో అని. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా బలమా అని దేవుణ్ణి అంటున్నాడు. చాలామందికి జీవితం అనే పోరాటంలో ఎంతో అలసి విసిగి బలహీనమైపోయి ఉంటారు. అలాంటి సమయంలో మన దేవుడు మనకు బలంగా ఉన్నాడు, మనకు అండగా ఉన్నాడు. మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతటి అనారోగ్యం ఉన్నా మన దగ్గర ఒక ఆయుధం ఉంది, అదే ప్రార్థన. ఎప్పుడైతే బలహీనతలో ప్రార్థిస్తావో ఆ బలహీనత పోయి బలంగా మారిపోతావు. కాబట్టి అధైర్యపడక, పౌలు భక్తుడు అన్నట్టు, నేనెంత బలహీనుడునో క్రీస్తు యందు అంత బలవంతుణ్ణి. భక్తుడు అన్నట్టు క్రీస్తు యందు మనం కూడా బలవంతులుగా మారిపోదామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టే నీకే స్తోత్రం. విరుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి. మా బలహీనతను తీసివేసి బలంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.